అయింది నీ బతుకు కాదు, నా బతుకు, నా కర్మ. ఏంటి నోరలేస్తుంది? చేసిందంతా చేసి ఇప్పుడు రివర్స్లో నన్ను అంటున్నావా? చెత్త మోహన్ దానా. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఉదయం ఇంట్లో జరిగిన దాని గురించేనా? ఆ జననీ గుణాలొచ్చి మాట్లాడిన మాటల గురించేనా? ధరణి పెళ్లి ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును శారదా, నేను వాళ్ళ మాటల గురించి ఆలోచించడం లేదు. నువ్వు అన్నావే లాస్ట్ మాట, ధరణి పెళ్లి ఎలా చెయ్యాలా అన్న దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను అదే ఆలోచిస్తున్నానండి. కానీ మీరు అటువైపు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు. మీరు పెళ్లి చేస్తే క్రిమినల్ అవుతారన్నారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తామన్నారు. మరి ఎలా చేస్తామండి? నేను దాని గురించి ఏమీ భయపడట్లేదు శారదా. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడని నేను పెళ్లి చేయకుండా ఆపాలని చూస్తున్నారు. నేను ఎలా పెళ్లి చేయొచ్చో ఆలోచిస్తున్నాను. వాళ్ళేదో చేస్తారనే భయం అస్సలు నాకు లేదు. ధరణికి పెళ్లి చెయ్యాలి, తనని జీవితాంతం నాతో పాటే ఉంచుకోవాలి. ఎలా నా దగ్గర ఉంచుకోగలుగుతాను? ఎలా నాకు నచ్చిన అబ్బాయికిచ్చి ధరణి పెళ్లి చెయ్యాలా అని అది మాత్రమే ఆలోచిస్తున్నాను. వాళ్ళు మీకు ధరణికి పెళ్లి చేసే అధికారం లేదని ఏదో కోర్టు డాక్యుమెంట్ మీద సంతకం కూడా పెట్టించుకుని వెళ్లారు కదా. మీరు దాన్ని కాదని ఎదిరించి ధరణి పెళ్లి చేస్తే నిజంగానే వాళ్ళన్నట్టు మిమ్మల్ని జైలుకి పంపిస్తారేమో కదండి. రాజ్యాంగానికే చాలా సవరణలున్నాయి. దాంట్లో సందులు చూసుకునే చాలా మంది తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కోర్టు కాగితాలు చట్టాల్లో మాత్రం లొసుకులుండవా? తప్పించుకునే అవకాశాలుండవా? నేను ఆ విషయంగానే ఉదయం అంతా చాలా మంది లాయర్లను కలిశాను, ఎక్స్పర్ట్లతో మాట్లాడాను. ఎంక్వైరీ చేశాకే నేను ఈ డెసిషన్కి వచ్చాను. ధరణి పెళ్లి నేను చేయడానికి ఒకే ఒక్క దారి ఉంది శారదా. అవునా? ఏంటది? వాళ్ళు తీసుకొచ్చి సంతకం పెట్టించుకున్న కోర్టు ఆర్డర్ కేవలం ఈ జిల్లాకి మాత్రమే పరిమితమవుతుంది. మహా అయితే ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతుంది. మనం వేరే రాష్ట్రం, వేరే ఊరు మారితే అప్పుడు ఆ కాగితం పవర్ ఆ జ్యూరిడిక్షన్లో చెల్లదు. మనందరం ముందు ఇక్కడ ఖాళీ చేసి వేరే స్టేట్లో సెటిల్ అయితే ధరణి పెళ్లి చేసే అధికారం నాకు దక్కుతుంది. ఇక్కడ సంతకం పెట్టిన కాగితం అక్కడ చెల్లదు శారదా. ఆపే మార్గాలు వాళ్లకుంటే చేసేదారులు నాకున్నాయి. వాళ్ల పద్ధతుల్లో వాళ్ళు ప్రొసీడ్ అయితే నా ప్రొసీజర్లో వాళ్ళని నేను తిప్పికొడతా. తెలివి ఒకడి సొంతం కాదు శారదా. వాళ్ల ఆలోచనలకు మించి నేను ఆలోచించగలను, ఉపాయం సాధించగలను. శారదా, మనం డబ్బుల్లో పేదవాళ్ళం కావచ్చు, కానీ ఆలోచనలకు పేదవాళ్ళం మాత్రం కాదు. వీళ్ళేం చేస్తారు, వీళ్ల వల్ల ఏమవుతుందని తప్పు అంచనా, తక్కువ అంచనా వేశారు మనల్ని. నేనేంటో వాళ్ళకు తెలిసొచ్చేలా చేస్తాను. ధరణి పెళ్లి చేసి తీరుతాను. అంటే మనమిప్పుడు ఈ ఊరు, ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలండి? అవును, వెళ్ళాలి. నేను గెలవాలి.
ధరణి నాకు దక్కాలంటే వెళ్ళి తీరాలి. మనం ఇక్కడున్నా అక్కడున్నా నేను వెళ్ళి సంపాదించాల్సింది దుబాయ్లోనే కదా. కానీ నా కూతురు నా దగ్గరుందనే తృప్తితోనే వెళ్తాను. ఈ జన్మలో నా నుంచి నా కూతుర్ని దూరం కానివ్వను. అందుకే సామాన్లు సర్ది వెంటనే మన ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి. ధరణి, బాలు, నువ్వు, నేను వెళ్ళిపోదాం. మరి కేశవ మధుల సంగతి ఏంటండి? వాళ్ళ గురించి మనకెందుకో? వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఎత్తకో. ఎలా అని నువ్వు వాళ్ళ పేరెత్తితే నీ మీద నేను చెయ్యెత్తాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈయన వాళ్ళ పేరెత్తితేనే కయ్యమని లేస్తున్నాడు. ఇంక రేపటి నుంచి నా భవిష్యత్ ఏంటో. బుజ్జమ్మా,